హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి టాక్స్. మళ్ళీ మన విజయవాడలో ఈ దసరా ఫెస్టివల్కి పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న ఎగ్జిబిషన్ అనేది పెట్టారండి. నేను ఈవినింగ్ షూట్ చేశాను. చక్కగా పూజ అది స్టార్ట్ చేశారు ఒక స్టాల్లో. ఈ స్టాల్లో మనకి 5 రూపీస్ నుంచి ఐటమ్స్ అనేవి ఉన్నాయండి. ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది చూడటానికి చాలా చిన్నదేనండి. మనకి పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో కనుక పెద్దదైనా సరే స్టాల్స్ అనేవి పద్దాక రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడైతే మనకి రిపీటెడ్గా అయితే ఏమీ లేవండి. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అనేవి ఇవి జస్ట్ మనకి ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఉన్న షాపే. ఏ ఐటమ్ అయినా సరే 5 రూపీస్ నుంచి. ఇది చూసారా, శారీ పిన్ చాలా క్యూట్, చాలా బాగుంది కదా. ఇక్కడ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్, క్లిప్స్, స్టిక్కర్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనకి మేబీ క్వాలిటీ అనేది నేను ఫ్యాన్సీ షాప్స్తో అంత కంపేర్ చేయను. బట్ 5 రూపీస్కి 10 రూపీస్కి అయితే కనుక ఇవి వర్తబుల్ అనేవి చెప్పచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే కనుక ఉంటాయి. మనకి బయట విజయవాడలో బీసెంట్ రోడ్లో ఎన్ని మోడల్స్ అయితే ఉంటాయో వాటికన్నా ఎక్కువ మోడల్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయని అయితే నేను చెప్తాను. ఈ కప్స్ ఉన్నాయి కదండి, ఈ కప్స్ కూడా 10 రూపీసే. ఇవి మనకి బయట బీసెంట్ రోడ్లో దొరుకుతాయి. అక్కడ కూడా 10 రూపీసే, ఇక్కడ కూడా 10 రూపీసేనండి. సో కొన్ని ఐటమ్స్ అయితే కనుక మోడల్స్, డిజైన్స్ అనేవి ఇక్కడ ఎక్కువలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో కప్స్ కూడా చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మనకి గాజు గ్లాసెస్ ఉన్నాయి, గాజు బౌల్స్ ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా సరే 10 రూపీస్ అండి. మనకి అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇవైతే కనుక ఇంకొంచెం కాస్ట్లీ ఐటమ్స్. మనకి పచ్చళ్ళే పెట్టుకోవటానికి జార్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ. ఇవైతే కనుక హెయిర్ యాక్సెసరీస్. సో ఈ షాప్లో వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్, హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ బ్యాండ్స్, అసలు మనం చెప్పలేమన్నమాట. లెక్కలేనన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. ఇది 10 రూపీసు. సో చిన్న బ్యాండ్ లాగా ఉంది. అండ్ చిన్న ఫ్లవర్ టైపు ఐటమ్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి. సో బయట మనకి ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అవి పెట్టినప్పుడు ఇట్లాంటి ఐటమ్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. మనం ఫ్యాన్సీ షాప్లో ఒకే ఐటమ్కి 40 రూపీస్, 50 రూపీస్ పెడతాము. బట్ అదే 50 రూపీస్ పెడితే ఇక్కడ మనకి 4-5 ఐటమ్స్ అనేవి వస్తాయి. సో మనకి ఏంటంటే ప్రతి డ్రెస్ మీద మ్యాచింగ్ అవన్నీ వేసుకుంటాం కదా. సో ఈ బ్రాస్లెట్ చూడండి, చాలా బాగుంది కదా. సో దీంట్లో కలర్ గ్రీన్ కూడా ఉంది. సూపర్ ఉంది, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. సో మనకి ఇది బ్రాస్లెట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది నెయిల్ పాలిష్ చూసారా, చాలా క్యూట్గా ఉంది. సో దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ముందు ఆ మోడల్ అనేది చాలా బాగుంది కదండి. నెయిల్ పాలిష్ అనేవి ఏ ఐటమ్ అయినా సరే 20 రూపీసు అట్లా మనకి 5 రూపీస్ కాడి నుంచి ఉన్నాయి. దీంట్లో ఇక్కడ మనకి ఇంకా ఇయర్ స్టడ్స్, ఇయర్ పోగులు అన్నీ కూడా ఉన్నాయండి. అండ్ నెక్లెసెస్ ఉన్నాయి. అండ్ హెయిర్ బ్యాండ్స్. ఇదైతే ముడి బన్ అనమాట. మనం జనరల్గా ముడి వేసేసుకుంటాం కదా, పూలు చుట్టూ పెడతాం కదా. ఇదైతే 120 160 అండి. ఎగ్జాక్ట్గా నాకు రేట్ గుర్తులేదు. ఈ షాప్ అయితే కనుక ఎక్సలెంట్ అంది. నెక్స్ట్ అయితే కనుక ఏ ఐటమ్ అయినా 10 రూపీస్ అండ్ 20 రూపీసే. బయట జనరల్గా మనం స్టార్ట్స్ ఫ్రమ్ 5 అని పెడతా ఉంటాము, అంటే 5 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడైతే ఐదర్ 10 or 20. అసలు సూపర్ అంటే సూపర్ ఐటమ్స్ అండి. నేనైతే డెఫినెట్గా ఒక్కసారి ఈ ఎగ్జిబిషన్ని మీరు విజిట్ చేయండి. ఒకసారి ఈ 2 స్టాల్స్, ఫస్ట్ చూపించిన 2 స్టాల్స్ నిజంగా చాలా బెనిఫిట్ అండి. మనకైతే కనుక 5 రూపీస్కి, 10 రూపీస్కి, 20 రూపీస్కి ఏం ఐటమ్స్ వస్తాయి. జస్ట్ మనం యూజ్ అండ్ త్రో చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని బాగానే ఉంటాయి. క్వాలిటీ అంటే మనకి 40 రూపీస్, 50 రూపీస్ పెట్టే క్వాలిటీ అంత మందంగా అయితే ఉండవు. బట్ ఆ 10 రూపీస్కి, 20 రూపీస్కి వర్తబుల్ ఉంటుంది కదా, దానికి మించిన ఐటమ్సే అట్లా ఉంటాయి అన్నమాట. సో ఐటమ్స్ చాలా బాగుంటాయి. కొన్ని ఇవి మనం షింక్ ఏదైనా వడబోసుకోవటానికి ఉంటుంది, షింక్ దగ్గర వేస్టేజ్ అది చేయడానికి ఉంటుంది, నీళ్ళన్నీ కారిపోవటానికి. అసలు కొన్ని ఐటమ్స్ అయితే మనకి బ్రెయిన్లో ఉండవు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఓ ఇట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయని అనిపిస్తుంది. ఇది మొత్తం చూసారు కదండి, ఒక్కొక్కటి మనం విడిగా కొంటేనే 10 రూపీసు. ఇట్లా మనకి బంచ్ అనేది ఉందన్నమాట. అండ్ ఇక్కడ చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బట్ నేను ప్లాస్టిక్ని వాడమని అయితే ఎంకరేజ్ చేయను, జస్ట్ మీకు చెప్తున్నాను. అవి స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ఈ చేట చాలా బాగుంది, 20 రూపీస్. అండ్ ఇది కొంచెం మందంగానే ఉందండి, బాగా పల్చగా అయితే లేదు. ఇవి రూమ్ డెకర్స్ అనమాట. మనకి గోడల మీద అవన్నీ పేస్టింగ్ అవి చేసుకుంటాం కదా. ఎవరైనా చిన్న పిల్లలు, నర్సరీ కిడ్స్ ఉంటే కనుక ఆల్ఫాబెట్స్ అయినా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ 10 రూపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించేవన్నీ కూడా 10 రూపీస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, కోమ్స్ కానీ. అండ్ ఇక్కడ మీకు కనిపెడుతున్నాయి కదా, నేను ప్రతిదీ కూడా చెప్పలేను, మీకు అర్థమవుతుంది కదా. ఇవి పిల్లలకి మనకి చార్ట్స్ కనుక వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటారు. నాఫ్తలిన్ బాల్స్, గెరిటలు, స్పూన్స్, మాస్క్ అంటే మనం కొంచెం బెటరీయే వాడుతూ ఉంటాము. అట్లాగా ఈ ఐటమ్స్ ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయండి. స్పూన్స్ మనం జనరల్గా కొంచెం కాస్ట్లీ స్పూన్స్ అవి వాడుతూ ఉంటాం. బట్ వాటి బదులు 10 రూపీస్ స్పూన్స్ అయితే బాగుంటాయి. ఇవైతే కనుక ఒక్కొక్కటి 5 రూపీస్.
రబ్బర్ బ్యాండ్ వేసి ఉన్నాయి కదా. అండ్ చిన్న చిన్న ప్లేట్సు, కొబ్బరి తురుముకునేవి, చెక్కతో గెరిట్లు అవి చూసారండి, బాగానే ఉన్నాయి. టీ స్ట్రైనర్ కానీ ఒక్కొక్కసారి అంత బాగా మందపడిది కూడా వాడాలి అని ఏమీ లేదు. ఫోక్సు, కొన్ని ఐటమ్స్ అయితే కనుక చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ స్టీల్ ఐటమ్స్ అయితే కనుక వాడుకోవచ్చండి, బాగానే ఉంటాయి. మరీ అంత డెలికేట్గా అనేం కాదు. ఈ బుజ్జి స్పూన్ అయితే చాలా క్యూట్గా ఉంది, బ్రాస్ ఐటమ్ లాగా ఉంది, బట్ అది కోటింగ్ అంతవరకే. పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా చూసారా, మనకి 20 రూపీస్కే ఉంది. బీజన్ రోడ్ వెళ్తే 40 రూపీస్, 50 రూపీస్ అయితే పెట్టాలి. ఇక్కడైతే కనుక మనకి పిల్లలు ఆడుకునే టాయ్స్ 20 రూపీస్కే వస్తున్నాయి. బట్ ఇవి కొంచెం డెలికేట్ అండి. సో మనం ఏంటంటే క్వాలిటీ కంపేర్ చేసుకోకూడదు. ఈ కప్ అయితే చాలా బాగుంది, నెస్కేఫీ కప్ అయితే. ఇదైతే కనుక మనకి 20 రూపీస్ అండి. అండ్ ఇంక ఇక్కడ స్టాల్లో మనకి చెప్పులు ఉన్నాయి. చెప్పులు ఒకే ఒక్క షాప్స్ అండి, మనకి ఏమన్నా కావాలంటే ఒకే ఒక్క షాప్స్. బట్టలు అయితే నాకు ఎక్కడ కనపడలేదు, మ్యాక్సిమం ఫ్యాన్సీ ఐటమ్స్ అట్లా ఉన్నాయి. ఈ ఒక్క షాప్ వచ్చేసి పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ ఉన్నాయండి, గేమ్స్కి సంబంధించిన. డక్ బాగుంది కదా, చాలా క్యూట్గా ఉన్నాయి కదా, కోడి పిల్లల్లాగా డక్స్. ఇవైతే ఒక్కొక్కటి 60 రూపీస్ అండి. ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి 80 రూపీస్ పడతా ఉన్నాయి. ఈ గన్స్ కొన్ని ఉన్నాయండి, 100 రూపీస్ ఉన్నాయి. చిన్న ఐటమ్ని బట్టి, పెద్ద ఐటమ్ని బట్టి ఉన్నాయి. ఈ షాప్లో ఇంకోటి నేను బాగా నచ్చింది ఏంటి అంటే పెన్సిల్స్. ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఒక్కొక్కటి 20 రూపీస్ ఉంది, 30 రూపీస్ ఉన్నాయి. సో కొంతమంది ఏంటంటే పెన్స్ పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఉంటే ఇష్టపడతారు కదా. ఇది చూసారా, కోకోకోలా పెన్ అనమాట. సో చూడటానికి నేను ఫస్ట్ అది కీ చైన్ అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ ద కీ చైన్. అది కోకోకోలా పెన్ను, కొంచెం వెరైటీగా ఉంది. కాకపోతే అవన్నీ యూజ్ అండ్ త్రో, మళ్ళీ మనకి బ్యాటరీ అనేది ఎక్కడ దొరకదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా ప్యాకెట్ 20 రూపీస్. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, సో పిల్లలు ఇవి వచ్చేసి గోబీ మంచూరియా, పకోడా అవన్నీ చేసుకుంటాం కదా, వాటికి సంబంధించినవి. అండ్ మనం బిర్యానీలో వేసుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లేకపోతే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, కిస్మిస్లు, చెర్రీసు అన్నీ కూడా ఉన్నాయి. మనం నూనె పోసుకొని, అది ఫైబరా ఏదో మెటీరియల్ చెప్పారు, నేను మర్చిపోయాను. అది వేడైనా కూడా ఏమి కాదంట, నేను అడిగాను. అండ్ ఈ యాలుకలు కానీ, అండ్ చెక్క, లవంగం, ఇవన్నీ చెప్తున్నాను కదా. అసలు ఇంతకీ ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ కండక్ట్ చేశారో ఐడియా ఉందా? సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మనకి బిషప్ అజరయ్య స్కూల్ గ్రౌండ్స్, విజయవాడ బందర్ రోడ్లో నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్క నుంచి రావాలి. ఎంట్రన్స్ టికెట్ 30 రూపీస్ అండి. ఈ విధంగా మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ షాప్ చూసాం కదా, ఏ ఐటమ్ అయినా సరే 5 రూపీస్ నుంచి తులసి ఫ్యాన్సీ జ్యువెలరీ. సో దాని పక్కనే మనకి చెప్పుల షాపు, దాని పక్కనే 10 రూపీస్, 20 రూపీస్ ఉన్నాయి. అండ్ ఈ షాప్స్కి ఆపోజిట్లో ఒక బ్యాగ్ షాప్ ఉంది. బ్యాగ్స్ అన్నీ కూడా వీళ్ళొక్కరిదే ఉందండి, షాప్ అనేది ఇంకెక్కడ ఏమీ లేదు. ఇక్కడ బ్యాగ్స్ మోడల్స్ అనేవి బాగున్నాయి. వీళ్ళైతే కనుక అక్కడ మనకి ఎంఆర్పి రేట్స్ లాగా స్టిక్కర్స్ అయితే వేసేశారు. బట్ నేను అడిగాను ఏంటి ఫిక్స్డ్ ప్రైసెసా అంటే, లేదు మేడం, కొంతమంది బార్గెన్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఎంత కావాలంటే దట్ మీరు అడగండి, రేట్ అనేది ఉంటుంది అన్నారు. సో దాని మీద ఉన్నాయి. సో మీకు నచ్చిన వాళ్ళు దాని మీద బార్గెన్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మోడల్స్ అయితే బాగున్నాయి. వీళ్ళ దగ్గర జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అయితే కాదు, జస్ట్ ఇక్కడ తెచ్చుకొని అమ్ముతున్నారు. సో జూట్ బ్యాగ్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ అనేవి అయితే ఉన్నాయండి. అండ్ తర్వాత ఇంకా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఆబ్వియస్గా స్నాక్స్ కావాలి, ఒక రౌండ్ స్నాక్స్ అవి తీసేసుకున్న తర్వాత ఇక్కడ గేమ్స్ జోన్కి వద్దాము. డైస్ గేమ్ అండి, ఇక్కడ 30 రూపీస్ అనమాట. మనకి పిల్లలు పాంపాటం అవి ఆడటానికి డైస్ ఉంటాయి కదా, మీ అందరికీ ఐడియా ఉంది కదా, ఆ డైస్ అనమాట. 6 డైస్ ఇస్తారు. ఈ విధంగా 6 డైస్ వేసినప్పుడు వాటి మీద ఎంత పడింది ఏంటి ఆ కౌంట్ చేసి ఆ నెంబర్ తగ్గట్టు ప్రైస్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి తగ్గట్టుగా గిఫ్ట్ ఉండేది కదా, ఆ గిఫ్ట్ అయితే ఇస్తారు. ఇది రింగ్ స్టాల్. ఈ గేమ్ కూడా మీ అందరికీ తెలుసు కదా, రింగ్ స్టాల్ 30 రూపీస్ అండి. సో ఇట్లా రింగ్ వేస్తారు, మనకి 4-5 రింగ్స్ అట్లా ఇస్తారు. ఇది వచ్చేసి బెలూన్ షూటర్ అనమాట. సో గేమ్స్ అయితే కనుక ఇక్కడ మనకు ఒక 6-7 స్టాల్స్ పైనే పెట్టారు. ఇది ఫన్నీ గేమ్. ఇది వచ్చేసి 40 రూపీస్ అంట, బాల్స్ గేము. సో దీంట్లో మనకి బాల్స్ వేస్తే కూడా వీళ్ళు కూడా ఏంటంటే నెంబర్ అనేది కౌంట్ చేస్తారు. సో ఒక రౌండ్ అయిపోయి ఇట్లా వెళ్తుంటే మనకి ఇట్లాగా పిల్లలు జెయింట్ వీల్ కానీ ఆడుకునేవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ జస్ట్ ఓవరాల్ లుక్ వ్యూ అనేది నేను మీకు ఇట్లా చూపిస్తున్నాను. నేను ఈవినింగ్ అట్లా వెళ్ళాను, బట్ ఏంటంటే వీకెండ్ కాదు కదా, సో అంత బాగా జనం అయితే లేదు. రేపు సండే అయితే కనుక సండే పూట బాగా వస్తున్నారంట. అండ్ పిల్లలందరికీ కూడా ఇప్పుడు బాగా హాలిడేస్ ఇస్తున్నారు కదండి, దసరా హాలిడేస్లో బాగా వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక బిజినెస్ కొంచెం వాళ్ళకి తక్కువగానే ఉంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 17th అట్లా స్టార్ట్ చేశారు. ఈ మంత్ ఎండింగ్ దాకా ఉంటుందంట అండి ఎగ్జిబిషన్.
పిల్లలు ఆడుకునే జోన్స్ అయితే కనుక అన్నీ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి, మనకి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా, కొంచెం రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా కాకపోతే మనం అదే బయట తీసుకుంటే తక్కువగా ఉంటాయి. అందరికీ అన్నీ తెలుసు. బట్ కాకపోతే అదేంటో అదొక ఫీలింగ్, అక్కడికి వెళ్ళి తినాలి, అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని. ఇక్కడ చూసారా ఒకే ఒక్క పాప ఆడుకుంటుంది. జనరల్గా అయితే బిఫోర్ కరోనా అయితే అసలు ఇవన్నీ ఖాళీ ఉండేవే కాదు. బట్ కొంచెం కరోనా టైంలో కాబట్టి అందరూ సేఫ్టీ ప్రికాషన్స్తో వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఏమీ లేరు. అండ్ ఇట్లా బయటికి అయితే వెళ్ళిపోతాము. బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక షాక్ అనమాట. పార్కింగ్కి 20 రూపీస్ తీసుకున్నారండి నా బైక్ పార్కింగ్. ఇదైతే మనకి టూ మచ్.